మేము ఈ రోజు చల్ల చేసాం ఇంట్లో పాడుండే వాళ్ళు ఇలా చేస్తారు పశు సంపద బాగుండాలి అని. అలా సింపుల్ పని. ఈ పనికి మళ్ళీ మా అమ్మ సీతాలమ్మ దగ్గర కూడా పెట్టించింది. సో హెవీ పని అయిపోయింది. ఆ తర్వాత చెప్తా. ఈ చల్ల విషయం ఏంది అంటే మా అమ్మ చేసేది కాదు కానీ మా అమ్మమ్మ చేసేది చెప్తా. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద మజ్జిగ కవ్వం ఉండేది. మజ్జిగ కవ్వం తెలుసు కదా, ఓల్డ్ స్టైల్లో ఉంటుంది. ఒక గుంజు ఉంటది, దానికి మజ్జిగ కవ్వం పెట్టి ఒక తాడు సపోర్ట్ ఉంటది, ఇంకో తాడు సపోర్ట్ తోటి కవ్వాన్ని చిలకాలి. అలాంటిది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది. ఇంక ఇంటి బర్రెలు ఈనప్పుడు పశు సంపద పెరుగుతుంది కదా, సో దిష్టి తగలకుండా చల్లగా ఉండాలి, పశు సంపద కూడా పెరగాలి అని చెప్పి ఇలా పెరుగన్నం కలిపి అందరికి పంచుతారు. అప్పుడు ఏం చేసిద్ది అంటే పొద్దున్నే లేచి అన్నం వండి అన్నం బాగా చల్లారిన తర్వాత పెరుగు మరింత వేసి కలిపి బాగా పెరుగన్నం చేసి పక్కన పెట్టిద్ది. పైన పిక్కాడ్ చేశాను చూడండి, అలాంటి మజ్జిగ కవ్వాన్ని పసుపు కుంకం పెట్టి మొత్తం పూజిచ్చిద్ది. ఆ మీద జాతుందిలే ఉన్న దాంట్లో ఊరేగుతుంది. అట్లనే ఆ కూటిల్లు మొత్తం పేడేసి అలికేది, ముగ్గులు పెట్టేది. ఆ మజ్జిగ గుంజ చుట్టూరు కూడా ముగ్గేసిద్ది. ఆ కుండ ప్లేస్ లో ఒక చుక్కం పెట్టి ఆల్రెడీ కలిపిన పెరుగన్నం ఉంటది కదా, అది అక్కడ పెట్టి ఊరికే దండం పెట్టుకుంటది. పెడితే ఇంట్లో దేవుడికి దీపం పెట్టడం, లేదంటే లేదు. అది కూడా కలిపిన పెరుగన్నం ఉంటది కదా, బయటికి రాగానే ఎవరు కనబడితే వాళ్ళకి ఒక ముద్ద తీసి వాళ్ళ చేతిలో పెట్టడం, వాళ్ళు తినాలి. అది చిన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ అయిన పని మజ్జిగ చిలికేది. మా అమ్మమ్మ మా అక్కను కొడతా మజ్జిగ కర్ర ఎరగొట్టింది.